గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి ప్రజావాణి కార్యక్రమాల్లో దాదాపు ఒక 80 అప్లికేషన్స్, దాంట్లో ఎక్కువ మట్టుకు హౌస్లెస్ వాళ్ళు, ల్యాండ్ లేదు కానీ ఇల్లు కావాలా. ప్రభుత్వం ఏమో ఫస్ట్ ఫేజ్లో భూమి ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నాము. భూమి లేని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో వాళ్ళ గురించి జిల్లాలో అయితే మాకు ఈజీగా ల్యాండ్ దొరుకుతుంది, దాన్ని అక్వైషన్ చేస్తున్నాము. లేకుంటే సీలింగ్ ల్యాండ్లో కానీ లేకుంటే ఈ అలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో వాళ్ళకు చేయగలుగుతున్నాం. కానీ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంది. అది కూడా ప్రభుత్వం లెవెల్లో దీన్ని హైదరాబాద్ సిటీకి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ల్యాండ్ చాలా కాస్ట్లీ ఉంది. అది కూడా ప్రభుత్వం హ్యాండ్లో తక్కువ ఉంది. దాన్ని పరిశీలన చేస్తున్నామని వాళ్ళకు కూడా నచ్చజెప్పడం జరిగింది. మిగిలిన కొన్ని గ్యాస్ సిలిండర్కు మాకు సబ్సిడీ సమయానికి రావడం లేదని, అలాంటి కొన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఇల్లీగల్గా కొన్ని చెరువులలో ఎఫ్టీఎల్ ల్యాండ్స్లో కట్టినారని దానికి డిస్మెంటల్ చేయమని, వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో బీదరికంకు సంబంధించి ఉన్నాయి, కొందరికి జాబ్స్ కావాలని అవి అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకటి సంతోషం ఏమంటే మీకు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులో పాత రేషన్ కార్డులో మీ పేర్లు అయితే అయినాయి సార్. రైస్ వస్తుందా మీకు, సన్న బియ్యం వస్తున్నది సార్. చాలామందికి ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా బిల్లు ఎక్కడైనా కొత్త అయితే లేదు సార్, పరిశ్రమ అయితే వస్తున్నది. అంటే పాజిటివ్ ఉంది దాంట్లో. ఒక చోట కొన్ని చోట కొన్ని ఆఫీసర్లు వాళ్ళు లేకుంటే లోకల్ నాయకుడు కొన్ని ఇబ్బంది, అలాంటి చాలా తక్కువ రేర్ అప్లికేషన్స్ వచ్చినాయి. మెజారిటీ అన్నీ వాళ్ళకు ఇళ్ళు లేని వాళ్ళకు కానీ, పెన్షన్స్ కానీ, మహిళా పెన్షన్లు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ అలాంటి అప్లికేషన్సే ఉన్నాయి. ఇకపోతే మన గవర్నమెంట్లో మేజర్గా నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అడ్వైజర్ కాబట్టి 60 సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్న మా ఎస్సీ సోదరులు వర్గీకరణ కావాలని రాష్ట్ర ప్రభుత్వం మన హానరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జస్టిస్ షమీం గారికి వేసి చాలా పక్కడబందిగా వర్గీకరణ చేసి, ఆ వర్గీకరణ వల్ల ఇవాళ 60 సంవత్సరాల నుంచి పోరాడుతున్న దళిత సంఘాలు సోదరులు అందరు ఇవాళ హ్యాపీగా మాదిగా మాల అని మోచి ఏం లేకుండా ఎవరి వాటా వాళ్ళకు రావడం చాలా ఇప్పటివరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. కానీ మన రాష్ట్రంలో ఈ సక్రమంగా ఈ చేసినందుకు, వర్గీకరణ కంప్లీట్ చేసినందుకు దీంట్లో పాల్గొన్న అధికారులకు కానీ, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు, అసెంబ్లీ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అందరినీ కూడా పీస్ఫుల్గా సెటిల్మెంట్ చేసినందుకు మీ ద్వారా వాళ్ళకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే బీసీ సంఘాల్లో కూడా రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత అందరికీ ఒక ఆశ వచ్చింది. జిస్కి ఆబాదీ ఉస్కి ఉత్తే హిస్సేదారీ, ఎవరిది జనం ఎంత ఉందో దాన్ని బట్టి వాళ్ళకి అధికారం ఇవ్వాలని దాని మీద మా బీసీ సోదరులకు మరి సెన్సస్లో వాళ్ళది వాటా ఇక్కడ లేదు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వరకే ఉంది కానీ నేషనల్ సెన్సస్లో, కానీ స్టేట్ వాళ్ళు కానీ. ఇది భారతదేశంలో ఫస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉద్యోగాలతో, ఇది ప్రైవేట్ ఏజెన్సీతో కాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలతో మరి 1,04,000 మందిని అధికారులను పెట్టి వాళ్ళు పకడ్బందీగా ఒక 10 హౌసెస్ అలాట్ చేసి మరి దాన్ని సెన్సస్ చేయడం, ఆ సెన్సస్ ఆధారంతో మనకు ఎవరు ఎన్ని పర్సంటేజెస్ అని కూడా తెలిసి దానికి 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. దాంతో మరి బీసీతో సహా ఎస్సీస్ 17.43, బీసీలు 46.25, ఎస్టీ 10
6.45, ముస్లిమ్స్ 12.56, అలా బీసీలో వెనుకబడిన ముస్లిమ్స్ 10.8, అది ఓసీలో ముస్లిమ్స్లో 2.48. దాన్ని బట్టి టోటల్ బీసీస్ 56% అయిపోతున్నారు. ఇది కూడా ఇంత క్లారిటీగా భారతదేశం అంతా ఎంపీస్ మొన్న లోక్సభలో కూడా ఈ డిస్కషన్లో పవర్ ప్రజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు అందరు కలిసి ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే హానరబుల్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారు ఆల్ ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా అన్నారు మాకు కూడా ఇలాంటి సర్వే కావాలని. దేశమంతా తెలంగాణకు షబాష్ తెలంగాణ అని సక్సెస్ఫుల్గా చేసినారు. దీన్ని బట్టి ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ విషయంలో కూడా ఎల్లుండి పిఎస్సి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. దాని తర్వాత క్యాబినెట్లో కూడా డిస్కషన్ ఈ 42% మీద ఈ 44% వరకు రిజర్వ్ చేసి బీసీలకు కూడా ఈ వాళ్ళకు అధికారం ఇవ్వాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అలాగే బీజేపీ నాయకులు కొందరు ఎప్పుడు చూస్తే బీసీలకు ముస్లిమ్స్కు రిజర్వేషన్ తీసేయండి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామంటున్నారు. అరే బాబు, ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాల ఇచ్చింది కాదు. బీసీ రిజర్వేషన్ మన స్వతంత్రం రాకముందు హంటర్ కమిషన్ ఉండే, దాని తర్వాత కల్కర్ కమిషన్, 1951 కమిషన్, తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 71లో మురళీధర్ కమిషన్లో ఆయన హయాంలో కూడా మన తెలంగాణలకు మనకు నూర్భాష, మేతర్ అండ్ దుదకులుడు, లద్దాఫ్ ఇలాంటి వాళ్లకు 1971 నుంచి రిజర్వేషన్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లో భారతదేశం స్వతంత్రం రాకముందునప్పటి నుంచి కూడా మన పద్మశాలి సోదరులు బొట్టలనే వాళ్ళకు అన్సారీ, ఖురైష్, హజాం, ధోబీ ఇది మొదటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఈరోజు కూడా ఉంది. మళ్ళీ నేను అంటున్నాను, మరి మీ గుజరాత్లో ఉంటుంది, మన మోదీ గారి పార్లమెంటు వారణాసిలో 2.5 ఓన్లీ బున్కర్స్ అన్సారీస్ ఉన్నారు. 2.5 లక్షల వాళ్ళకు ఉంది. సెంట్రల్ అండ్ స్టేట్ రిజర్వేషన్లో దాదాపు 20 రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ మతపరంగా కాదు, ఇది వృత్తిపరంగా రిజర్వేషన్లో బీదరికం ఎవరున్నా వాళ్ళకే. ఇప్పుడు తెలంగాణలోకి వస్తే మన దగ్గర ఇప్పుడు ధోబీ అంటే వాషర్మెన్, హజ్జాం, ఖసాబ్, దుదకులుడు, తర్వాత ఈ తుర్కకాశుడు, రాళ్ళు కొట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళకు ఉంది రిజర్వేషన్. లేని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సయ్యద్కు రిజర్వేషన్ లేదు, పఠాన్కు రిజర్వేషన్ లేదు, మొఘల్కు రిజర్వేషన్ లేదు, అలాగే గౌరీస్కు రిజర్వేషన్ లేదు, ఆగాఖానీస్కు రిజర్వేషన్ లేదు, షియా కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు, అలాగే బురానుద్దీన్ కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు. అట్లా కొందరికి వృత్తిపరంగా ఉన్న గరీబోళ్ళకు ఉంది, ధనవంతులు మంచి బిజినెస్ చేసే వాళ్ళకు లేదు. హిందూస్లో కూడా బ్రాహ్మణ్కు లేదు, రెడ్డికు లేదు, వైశ్య కమ్యూనిటీకు లేదు, వెల్మాస్కు లేదు, కమ్మాస్కు లేదు, వాళ్ళకు కూడా లేదు. వృత్తిపరంగా ఉన్న వాళ్ళకే ఉంది. అందు గురించి నేను పదే పదే చెప్తున్నాం, సుప్రీంకోర్టు మనకు ఇంట్రీమ్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇది మతపరంగా కాదు, ఇది వృత్తిపరంగానే ఈ రిజర్వేషన్ అని చెప్పినా మళ్ళా కుక్క ఓ బోల్తేనా కుత్తెకి తుమ్ తేడికి తేడి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అదే పాట పాడతారు. ఇది మతపరంగా ఉన్నది. ముస్లిం, అరే ముస్లిం ఈ దేశంలో బతకద్దురా బాబు, వాడు బీదోడు ఉంటే బీదోడు ఉండదా? బీదోడు ఎవరున్నా ఏ కులం ఏ మతం చూడకుండా బీదోడు బీదోడే, అతనికి రిజర్వేషన్ ఈయన ఇచ్చింది. కాబట్టి ఇది మేము ఏదో రేవంత్ రెడ్డి క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో, దానికంటే ముందు మన జిఓఎంఎస్ నెంబర్ 30 విజయభాస్కర్ రెడ్డి గారి ఇంపీలో 1994 25th ఆగస్ట్ 1994లో
అప్పుడు ఈ కులాల వారిగా కాపు, తెలుగ, బలిజ, ఒంటరి, ముస్లిం ఇవన్నీ ఇట్లా పెట్టారు రిజర్వేషన్స్ ఎవరెవరికి ఇవ్వాలా. దాన్ని బట్టే 2004కు వచ్చిన తర్వాత వైఎస్ గారు 4% రిజర్వేషన్ జాబ్స్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది అయితే ఇది పెడతామని ఈ ఆరోపణలు టోటల్ ఫాల్స్. మన భూమి మీద పోతే మీకు చరిత్ర తెలుసది, బండి సంజయ్ గారు కానీ లేకుంటే కిషన్ రెడ్డి కానీ. మరి ఇప్పుడు మీకు దమ్ముంటే మీ అక్కడ మీ రాష్ట్రాల్లో గుజరాత్లో తీపియండి, యూపీలో తీపియండి. మీరు బీజేపీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నారు. అక్కడ ఏం లేకుండా ఒకటి ఈయన వచ్చి తెలంగాణలో మాట్లాడుతున్నట్టే మీరు నేషనల్ పార్టీయా కాదా? కేంద్ర మంత్రి కాదా? మీరు కేంద్ర మంత్రి కాన్స్టిట్యూషన్తో నడుస్తాడు. మీ పార్టీలో మాట్లాడుకోండి, కానీ గవర్నమెంట్ స్టేట్ ప్లాట్ఫామ్లో ఒక మతానికి పట్టుకొని వీళ్ళు గరీబ్ ఉన్నా కానీ వీళ్ళు ఈ మతంతో ఉన్నారు కాబట్టి మేము వీళ్ళకు యాక్సెప్ట్ చేయమన్నది ఇది రాంగ్. దీన్ని గవర్నమెంట్ కాదు. ఇప్పుడు అందు గురించి చెప్పిన కల్కర్ కమిషన్, హంటర్ కమిషన్, అలాంటి చాలా కమిషన్లు వచ్చినాయి 51 వరకు. మరి బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా కేరళలో కానీ ఆ రాష్ట్రాల్లో, తమిళనాడులో అప్పటి నుంచి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, కేంద్ర రిజర్వేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ లాంగ్ పెండింగ్ ఎస్సీ వర్గీకరణ, బీసీ సెన్సెస్, అలాగే మైనారిటీస్కు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ ఇవాళ కొందరు అంటున్నారు మంత్రి ఇవ్వలేదు, మైనారిటీకి లేదంటే మైనారిటీ అనేటు ఒక భాగం అలా కాదు, రాష్ట్రంలోనే ఉంటారు. ఫ్రీ బస్ అందరు మహిళలు పోతున్నారు, హిందూ మహిళ పోతే ముస్లిం మహిళ పోతున్నది. సన్నబియ్యం అందరికీ సన్నబియ్యం వస్తుంది. కొత్త రేషన్ కార్డు అందరికీ కొత్తగా రేషన్ కార్డు వస్తుంది. కులం మొత్తం లేనే లేదు దీంట్లో. ఓన్లీ ధనవంతులు బీదవుల మధ్యనే ఉన్నది రేషన్ కార్డు. అలాగే మనకు ఇందిరమ్మ ఇల్లు అందరికీ, భూములు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇలా 200 ఎలక్ట్రిసిటీ పవర్ యూనిట్స్, 0 బిల్స్ అందరికీ వస్తుంది. సలం బస్తీలో ఏ మతమోడు ఏ కులమోడు అని అందరికీ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్లో ఇప్పుడు హాస్టల్స్లో డైట్ ఛార్జెస్ 40% పెంచారు. బాయ్స్కు, గర్ల్స్కు 200% పెంచినారు. అందరికీ గుడ్లు ఎక్కువైపోయినాయి, కోడి తీస్తున్నాం, చిన్నపిల్లలకు పోషకాహారం అన్ని రంగాల్లో ఇస్తున్నాం. వల్ల హిందూ ముస్లిం లేనే లేదు. అంటే మా మైనారిటీ సోదరులు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అరే అమార్కు కుష్మినీయం ఇవన్నీ అందరికీ సంబంధించింది. ఇవాళ బీసీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డారు? మా దగ్గర హౌస్ హోల్డ్ సర్వే లేకుండే. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి ఛాంపియన్ ఆఫ్ ది ముస్లిమ్స్ ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ హౌస్ హోల్డ్ సర్వే చేపించి ముస్లిమ్స్లో ఉన్న బీదరికం ఎంత 12.58లో 10.8% వీళ్ళు బీదవాళ్ళే అని ఈ హౌస్ హోల్డ్ సర్వే వచ్చింది. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా డెఫినెట్గా అక్కడ కూడా మాకు ఈ సర్వే పనికి వస్తుంది. ఇక ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ఏది ఉందో రేపు ఫ్యూచర్లో ఎప్పుడు ట్రయల్ జరిగినా ఈ కేసు సుప్రీంకోర్టులో మనం గెలుస్తామని, ఎందుకంటే మొత్తం ప్రాబ్లం ఉండే సర్వే మీదనే ఈ సర్వే వచ్చేసింది. ఇంత కరెక్ట్ సర్వే అధికారులతో చేసుడు భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారిగా. ఉపరాష్ట్రపతికి రెడ్డి బీసీ ఏముందా? ఆ ఉపరాష్ట్రపతి క్యాండిడేట్కు, మీరిచ్చిన క్యాండిడేట్కు ఇప్పుడు ఇవాళ అవసరం ఏముంది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ సంవిధాన్కు, ఈ కాన్స్టిట్యూషన్కు రక్షించేవాడు. పార్లమెంట్కు కానీ రేపు ఎక్కడన్నా క్యాబినెట్ ప్రధానమంత్రి నుంచి కేంద్ర క్యాబినెట్ కానీ ఇంకా రాష్ట్రాలకు ఏదైనా కాన్స్టిట్యూషన్ అవసరాలు ఉంటే ఆయనకు ఒక రెడ్డి అని చూడొద్దు. ఆయన రెడ్డే కానీ ఆయన అంత సోషలిస్ట్ బీద వాళ్ళ గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. భారతదేశం చరిత్రలో ఫస్ట్ రిజర్వేషన్
మైనారిటీకి కూడా ఇవ్వచ్చు అని చెప్పిన మహా వ్యక్తి ఎవరంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి. హైకోర్టు ఆంధ్రప్రదేశ్లో జడ్జి ఉన్నప్పుడు ఆయననే మాకు ఇంత दीप रोशनी बताए थोड़ा कि नहीं नहीं आपको भी रिजर्वेशन मिल सकता है डाटाबेस. ఇండివిజువల్గా గౌరవ ముఖ్యమంత్రి అన్నారు మా రాష్ట్రానికి తెలుగువాడు అని తెలుగు అని పదం వాడిండ్రు. మా తెలుగు నుంచి చేసినా ఎవరికి చేసినా మా సపోర్ట్ ఉంటుంది అన్నారు. ఆయన తెలుగు ఆయన కాదు కదా, ఆయన తమిళనాడు ఆయనే. తెలుగువాడు ఎవరు? రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ ఈజ్ ఎ తెలుగు అండ్ సోషలిస్ట్ బ్యాక్గ్రౌండ్, బీద వాళ్ళ గురించి ఫైటర్. అలాంటి వ్యక్తికి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ గౌరవులైన పెద్ద అయిన దత్తాత్రేయకి ఇచ్చేస్తే అప్పుడు వేరే ఆలోచన ఉంటుండే. ఇప్పుడు మీరు తమిళనాడు వాళ్ళకి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం తెలుగు అనుకున్నాం కాబట్టి తెలుగు వానికి ఇచ్చినాం. మీరందరూ రండి మాతో కలిసి అని రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళతో. మీకు తెలుసు అన్యాయం చేస్తే బీజేపీకి చెప్పేందుకు వాళ్ళకు సిగ్గు శరం కావాలా? ఎవరు ఉన్న బండి సంజయ్కి పీసీసీ తీసేసినారు, ఉన్న దత్తాత్రేయ గారికి తీసేసినారు. ఇప్పుడు ఆయన నేను క్యాస్ట్ చెప్పొద్దు కానీ అగ్రకులానికి రామచంద్రరావుకి ఇచ్చినారు, యూనియన్ మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డికి ఇచ్చినారు. ఎక్కడున్నారా బీజేపీ ఉన్న బీసీలు? బీజేపీలో ఎక్కడున్నారు? ఎక్కడున్న పొజిషన్ వాళ్ళకు ఏం లేదు, వాళ్ళకు అడిగే హక్కే లేదు. వదిలేండి వాళ్ళ గురించి. బాబు యూనో బీసీలు ఒక చోట బీసీ ఉంటే భారతదేశంలో ఇంకో చోట పోయి ఓసీ అవుతారు. ఇవాళ తెలంగాణలో లింగాయత్ బీసీ, కర్ణాటకలో వాళ్ళే పవర్ఫుల్. రెడ్డిస్ ఎట్లా ఉన్నారు ఆడ రెడ్డిస్ తిరగానే పవర్ఫుల్. తెలంగాణలో ఇక్కడ ఎస్టీలో ఉన్నారు లంబాడాస్. మహారాష్ట్రలో పోతే అక్కడ బీసీలో ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ తెలంగాణలో ఓసీలో ఉన్నారు. బీహార్లో పోతే బీసీలో ఉన్నారు. ఇది దేశానికి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ ఈ తెలంగాణ కాదు. తెలంగాణలో బీసీలు అంటే అలాగూ, పంజాబ్లో పోతే అలాగూ, ఇక్కడ అలాగూ, అక్కడ చాలా చోట డిఫరెన్సెస్ ఉన్నాయి. బీసీ అంటే భారతదేశం అంతా ఒకటే బీసీ లేదు. బీసీలు పోయి ఓసీ అవుతున్నారు, ఓసీ కొన్ని రాష్ట్రాలకు పోయి బీసీ అవుతున్నారు. మన దగ్గర రెడ్డిస్ కొన్ని కర్ణాటకలో కొన్ని ఏరియాలో రెడ్డిస్ కూడా బీసీలో ఉన్నారు. ఎలక్షన్స్లో ఓటమి గెలుపు ఉంటుంది. మీరు చూసారు ఇవాళ ప్రధానమంత్రి నిన్న అపీల్ చేసినారు. ఇదే అపీల్ ముందే వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సలహాలు చేసి ఉంటే అది వేరే ఉంటుండే. సలహాలే చేయాలి. మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేసినాక మీరు రండి అంటే సచ్చుకుంటా మీరు చేయండి అంటే చేస్తారా? మీరు ముందే ఒక అట్మాస్ఫియర్ చేయాలనుకుంటే డిస్కస్ చేయాలండి. చేయలే. మీరు క్యాండిడేట్ ముందు డిక్లేర్ చేసుకున్నారు. తర్వాత అందు గురించి కాంగ్రెస్ అండ్ అలైన్స్ పార్టీస్ కలిసి వాళ్ళ క్యాండిడేట్, అది కూడా ఏ క్యాండిడేట్ సుప్రీంకోర్టుగా పనిచేసిన వ్యక్తి, హైకోర్టులో గువాహటి చీఫ్ జస్టిస్గా ఆయన మొత్తం జీవితం అంతా ఆయన ఓపెన్ పుస్తకం ఉంది. వెనుకబడిన తరగతి వాళ్ళ ఎంబటనే ఉన్న వ్యక్తి ఆయనే. ఆ బిల్లు మనం చదవలేదు కానీ పేపర్లో చదివినాం. కానీ మీ అలాంటి వాళ్ళు మిత్రులు కొంతమంది మాకు టెలిఫోన్లో అడిగిన ప్రకారం అయితే ఇది తప్పు, ఈ అపోజిషన్కు హరాస్మెంట్ చేసేందుకే ఇలాంటి బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి లేదో పెట్టి 30 దినాలు చేయడానికి లైఫ్ అంతా మంది ఖతం చేస్తారా? ముఖ్యమంత్రిది కానీ లేకుంటే మంత్రిది కానీ అట్లా కాదు కదా. ఆ పాత జమాన్లో ఒక వాల్యూస్ ఉండే. ఇలా రోజు క్రిమినల్ కేసు అవుతున్నాయి అందరి మీద. ఎవరు మిగిలిరు? అన్ని గవర్నమెంట్ ఎన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటుంది. ఈడీ కానీ ఇలా సిబిఐ కానీ
తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎన్ని గవర్నమెంట్ ఏజెన్సీ అన్నీ కేంద్ర ప్రభుత్వం లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని కూడా వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు. నేను బిల్లు పూర్తిగా చదవలేదు, కానీ ఇది కంప్లీట్గా అపోజిషన్ పార్టీని భయపట్టించి తొక్కించి ఇప్పుడే ఆ చట్టం లేనప్పుడే లోపలేస్తున్నారు రోజుకొకరికి. జార్ఖండ్ ముఖ్యమంత్రి మొన్ననే పోయొచ్చిండు. అట్లా ఎంతో మందికి లోపల వేస్తున్నారు, కానీ ఆ బిల్ కంప్లీట్ నాకు రాలేదు. కానీ అది నేను ప్రిలిమినరీ చదువున పట్టి చూస్తే ఈ బిల్లు టోటల్గా అపోజిషన్ పార్టీని ఇంకా భయపట్టించేందుకే ప్రవేశపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు సంవత్సరానికి పైన నుంచి ఆయన జస్టిస్ ఘోష్ గారు చాలా డీటెయిల్స్గా ఇన్వెస్టిగేషన్ చేసినారు. రాజకీయ నాయకులకు చేసినారు, ఎక్స్పర్ట్స్కు చేసినారు, ఇంజనీర్స్కు చేసినారు, బ్యూరోక్రాట్స్కు చేసినారు. తర్వాత ఢిల్లీ నుంచి పర్మిషన్ ఇచ్చే ఏజెన్సీస్తోనే మాట్లాడినాడు, క్యాబినెట్ చూసినారు. అన్నీ తప్పులే ఉన్నాయి. క్యాబినెట్ పర్మిషన్ లేదు, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ లేదు. ఏది లేకుండా నిజాం సర్కార్ కూడా అట్లా నడిపేయలేదు. పాత జమాన్లో ఫర్మాన్ అంటుండే, రాజు గారు ఒక ఫర్మాన్ ఇస్తే ఇక ఖతం, అదే చట్టం అదేలా, దాని మీద కోర్టు ఉండదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంది. అట్లనే మా కేసీఆర్ గారు కూడా ఆయన ఫర్మాన్ జారీ చేసినాడు. నో సిడబ్ల్యూసి, నో డ్యామ్ సేఫ్టీ, నో క్యాబినెట్, నేను చెప్పింది నడిచింది పోయింది, అదే రాసిండు. మరి దాని మీద రేపు అసెంబ్లీ వరకు వెయిట్ చేయి. అసెంబ్లీలో ఆ బిల్ ప్రవేశపెట్టినాక ఎక్కడ నీకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా, దానికి గవర్నమెంట్ ఏ జవాబు ఇస్తుంది, దాని తర్వాత నువ్వు కోర్టుకు పో, ఎక్కడన్నా పో. ఇంకా కమిషన్ రిపోర్ట్ ఇంకా పబ్లిక్లో పబ్లిక్ డొమైన్లో రాకముందు ఎందుకు డౌట్ వచ్చేది నీకు? ఎందుకు అంత తొందరగా కోర్టుకు పోతున్నావు అంటే నీకు డౌట్ అయిపోయింది, ఇది నేను తప్పులు చేసినా కాబట్టి ఇది నేను ఆపకుంటే రేపు నాకు మళ్ళీ నాకు శిక్ష ఉంటుంది అని భయంలో ఉన్నాను. ఇప్పుడే మీరు చెప్పినారు 1 year 1.5 year అయిందని. 4-5 సార్లు ఒక్కొక్కరికి పిలుస్తూ ఉంటే కూడా 10 సంవత్సరాలు కూడా అది కంప్లీట్ కాదు. ఒకసారి అడిగినట్టే, 10 సార్లు అడిగే అవసరం లేదు. ఓపెన్గా ఉంది, క్యాబినెట్ లేదు, రిపోర్ట్స్ లేవు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, సేఫ్టీ అథారిటీ నో అన్నారు, ఈ ల్యాండ్ బాగాలేదు అని అన్నారు. అయినాక మొండితనంగా చేసి వచ్చినాక ఇంకా అడగాలంటే అది రేపు అసెంబ్లీలో బిల్లు పెడతాం, దాని మీద ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తాం.